ఈ వినాయక చవితిలోపు మీరు వినాయకుడి పెళ్లి కథను ఎవరైతే వింటారో, అలానే చెప్తారో వినిపిస్తారో, వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. మీరు కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వినాయకుడికి పెళ్లి అయిందని చాలామందికి తెలియదు. ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మందికి తెలుసు. అయితే మన పురాణాల ప్రకారం గణేశుడికి పెళ్లి అయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్లి గురించి ఎక్కువ మందికి తెలియని ఆ పురాణ కథను తెలుసుకుందాం. ఓసారి వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేశుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు, వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది. దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు, చూడు తులసి, నేను బ్రహ్మచారిని.